తిరుమల సిరీస్లో ఎపిసోడ్ 9 శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీరు చూస్తుంది ఆకాశగంగ. సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వేటగాడి రూపంలో వచ్చి మరి తన అభిషేకానికి ఈ నీరునే ఉపయోగించమని చెప్పిన ప్రదేశమే ఈ ఆకాశగంగ. ఇక్కడ స్థల పురాణం ప్రకారం తన భక్తుడైన తిరుమల నంబి స్వామివారి ఆలయం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం దగ్గర నుంచి ప్రతిరోజు స్వామివారి అభిషేకానికై నీరు తీసుకొస్తూ ఉండేవారు. తన భక్తుడి కష్టం చూసిన స్వామివారు ఒక వేటగాడి రూపంలో వచ్చి తనకి ఆ నీరు తాగడానికి ఇవ్వమని అడిగాడు. కానీ తిరుమల నంబి నిరాకరించి ఇవి స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తున్నానని చెప్పారు. కానీ వేటగాడి రూపంలో ఉంది స్వామివారే అని చెప్పి తిరుమల నంబి కనుగొనలేకపోయాడు. వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు కుండకి ఒక రంధ్రం చేసి ఆ కుండలో ఉన్న నీరంతా తాగేశారు. కుండ బరువు తగ్గిందని చెప్పి గమనించిన తిరుమల నంబి ఇవి నేను స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తున్నాను, ఎందుకు ఇలా చేశావని చెప్పి వేటగాడితో వాగ్వాదానికి దిగారు. అప్పుడు వేటగాడు తన బాణంతో ఈ కొండల్లోకి కొట్టగా అక్కడి నుంచి వచ్చిందే ఈ ఆకాశగంగ. ఇప్పటి నుంచి నా అభిషేకానికి ఈ నీరునే ఉపయోగించమని చెప్పి ఆ శ్రీనివాసుడు మాయమైపోయారు. అప్పుడే తిరుమల నంబికి అర్థమైంది వేటగాడి రూపంలో ఉంది స్వామివారే అని. ఇప్పటికీ తిరుమలలో స్వామివారి అభిషేకానికి ఈ నీరుని ఉపయోగిస్తున్నారు. ఈ ఆకాశగంగ ఉన్న దగ్గరే అంజనాదేవి మరియు బాలాంజనేయ స్వామి దేవాలయం కూడా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి, అలాగే ఆకాశగంగను కూడా దర్శించుకోండి.